చింతపల్లిలో సద్గురు షిరిడి సాయిబాబా ఆలయం అంటే షిరిడి తర్వాత సెకండ్ షిరిడి అని చెప్పుకుంటూ ఉంటాము. సాయి శరణం బాబా శరణం శరణం. మీరు చెప్పండి, బాబా వారి లీలలు ఎంతమంది భక్తుల్ని తాకుంటాయో చెప్పక్కర్లేదు, భక్తి గురించి చెప్పండి. భక్తి అనేది కంప్లీట్గా డిఫరెంట్ డైమెన్షన్. ఏమిటి భక్తికి భక్తి లేకపోవడానికి తేడా అంటే, అందుకోసమే కదా మనకి ఆంజనేయ స్వామి ఉన్నారు. రామ రూపం కన్నా కూడా రామనామం గొప్పదని, ఆ భక్తికి తిరుగులేదని ఈ జగత్తుకి చాటు చెప్పినటువంటి మహనీయుడు. మామూలుగా బాబా సన్నిధిలో ఏదైనా అనుకుంటే జరిగిపోతుందంటారు. అలాగే మీకు భక్తులు వివరించగా చాలా మంది అండి. నిన్ననే ఒక దగ్గర ఒక ఫంక్షన్లో ఒక మేడం కలిశారు, నన్నే గుర్తుపట్టి. కానీ చింతపల్లి సాయినాథుడి ఆలయం చింతపల్లిలో నిర్మించడమే ఒక లీల. లేదు, భక్తి ఉందని భ్రమతో కూడిన భక్తి ఉంటుంది, కానీ నిజమైన భక్తి ఎలా అలవర్చుకోవాలి? భక్తి అనేది మన పెద్దవాళ్ళు 9 మార్గాలు, నవవిధ భక్తి మార్గాలని చెప్పారు. అంటే భగవంతుడు ఎవరికి దాసుడు? భక్తుడికి దాసుడు. మనం అలాంటి భక్తి అలవర్చుకోవాలి అంటే ఖచ్చితంగా అసలు ప్రస్తుత సమాజంలో భక్తి తగ్గిపోవటాన్ని మనం చూస్తున్నాం. అలాంటిది భక్తులందరినీ ఒక చోట చేర్చే వేదికలు సాయిబాబా దేవాలయాలు అయ్యాయి. ఎందుకంటే ఈ తరంలో భక్తి కొరవడిందని చాలామంది ఆందోళన చెందుతున్నారు. రాబోయే తరం యువత మరి వాళ్ళకి అసలు భగవంతుడి పట్ల ఒక అవగాహన ఉంటుందా? అసలు భగవంతుడితో మనకి ఏం పని ఇది తెలియాలి. ఇది తెలియదు. జనరల్గా మనం ఏం చేస్తామంటే, బాబా భక్తులైనటువంటి వాళ్ళు, బాబా భక్తులు ఎవరైనా సరే ఒక ప్రేరణ పొంది బాబా దగ్గరికి వస్తారు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత సాయిబాబాతో కనెక్షన్ ఉంటే దుఃఖం నాశనమై ఉంటుంది. దుఃఖం ఎంత కాలం ఉంటే అంతకాలం మనం ఇల్యూజన్లో ఉన్నట్టే లెక్క. అందరం ఒక సమానత్వము, అందరం ఒక సౌభ్రాతృత్వము అలవర్చుకోవాలంటే పిల్లలకి ఏం చెప్పచ్చండి? అంటే వీడు ఆల్రెడీ భయస్తుడు. తండ్రి ఎలా అయిపోయింటే భయం, నా కొడుకు ఎలా ఉండాలో ఈ భయం వాడి మీద రుద్దుతున్నాడు. ఇద్దరు భయపడతా ఉన్నారు జీవితంలో. చివరికి షిరిడి బాబా వారు ఏం చెప్పారు భక్తి గురించి? అద్భుతంగా చెప్పారు. సాయిబాబా ఒక మాట చెప్పారండి. ఆయన చెప్పినవి మనం కొన్ని వినటానికి భయపడతాం మనం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ ఫ్యామిలీ. పండగల కళకళ కనిపిస్తుంది వాతావరణంలో, కానీ పండగలకు అతీతంగా సంవత్సరం అంతా కూడా ప్రతి క్షణం మనిషికి ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే భక్తి పారవస్యాలలో మునిగి మనం తేలే అవకాశం మనకి మాత్రమే ఉంది. మానవ జన్మ అంత గొప్పది. ఈ మానవ జన్మ గొప్పదనాన్ని మరోసారి చాటి చెప్పిన సద్గురు అండ్ మనకి ఈ తరంలో దర్శనమిచ్చిన బాబావారు మన జీవితాన్ని నిజంగా ధన్యం చేశారు. సో ఇవాళ మనం షిరిడి సాయిబాబా వారి లీలల గురించి మాట్లాడబోతున్నాం. మరొక గొప్ప అవకాశం లభించింది ఇవాళ. చింతపల్లిలో సద్గురు షిరిడి సాయిబాబా ఆలయం అంటే షిరిడి తర్వాత సెకండ్ షిరిడి అని చెప్పుకుంటూ ఉంటాము. అంతటి ప్రసిద్ధమైన ఆలయం. భక్తులు తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు బాబా ఆశీస్సులు తీసుకోవడానికి. ఈ ఆలయం చైర్మన్గా మనందరికీ సుపరిచితులు బాబా వారి భక్తులు ధనంజయ్ గారి వాళ్ళ చర్చలో పాల్గొనబోతున్నారు. నమస్కారం అండి. అలాగే భక్తి అంటే ఏమిటి, భక్తిని దైనందిన జీవితంలో ఎలా ఇనుమడింప చేయాలి చెప్పడానికి మనతో పాటు ఆచార్య మైనంపాటి ప్రసాద్ గారు కూడా విచ్చేశారు. నమస్కారం అండి. అలాగే శ్రీ డాక్టర్ సాయి శ్రీనివాస్ గారు అందరికీ సుపరిచితులు. వారి రచనలైన సాహిత్యం పట్ల భక్తిని ఇంకా అద్భుతంగా ఎలా అనుభూతి చెందాలో కూడా ఇవాళ వారి మాటల్లో చెప్పబోతున్నారు. నమస్కారం అండి, స్వాగతం ముగ్గురికి కూడా. మొట్టమొదట నేను అడగబోతున్న విషయం, బాబావారి లీలలు అందరి జీవితాల్లో ఉంటూ ఉంటాయి. భగవంతుడి స్పర్శ తగిలినప్పుడల్లా మనం మరింత ఆనందంతో, ఎందుకంటే లౌకికంగా ఎన్ని విషయాలున్నా దేవుడు ఉన్నాడనే ఒక్క ఎరుక చాలు మనని అంత ఎక్స్ట్రసీలోకి తీసుకెళ్ళడానికి. సో డాక్టర్ మైనంపాటి ప్రసాద్ గారు, మీతో మొదలు పెడుతున్నాం. మీరు చెప్పండి, బాబావారి లీలలు ఎంతమంది భక్తుల్ని తాకుంటాయో చెప్పక్కర్లేదు, భక్తి గురించి చెప్పండి. భక్తి అనేది కంప్లీట్గా డిఫరెంట్ డైమెన్షన్. ఏమిటి భక్తికి భక్తి లేకపోవడానికి తేడా అంటే, భక్తి లేకపోతే జీవితం లిమిటెడ్ అయిపోతుంది. అవును, పరిధి. మన సంసారం కానివ్వండి, ధన సంపాదన కానివ్వండి, ప్రపంచంలో పరిగెత్తడం కానివ్వండి, ఇవన్నీ కూడా లిమిటెడ్. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అది అర్థం లేదు అని అనిపిస్తుంది. ఉదాహరణకు బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు ఏముందండి, ఎంత సంపాదించినా ఈ సమస్య ఉందండి అంటాడు. అంటే మీరు చూడండి, ప్రపంచంలో ఏ విద్య తీసుకోండి, అన్ని విద్యలు కూడా ఒక చోట చేతులు ఎత్తేస్తాయి. ఎందుకంటే దానికి ఫ్రీడమ్ ఇచ్చే శక్తి లేదు. మనిషికి స్వతంత్రాన్ని ఇచ్చే మనిషి కోరుకునే స్వతంత్రం. అవును, ఆ స్వతంత్రం కోసం ఈ డబ్బు సంపాదన కానీ, పేరు కానీ, రికగ్నిషన్ కానీ దీనికోసం కొట్లాడతాడు, జీవితాంతం కొట్లాడతాడు. కాకపోతే సహజంగా మనకేం జరుగుతుంది, జీవితం చివరిలో
పశ్చాత్తాపడటమే చూస్తాం మనం చాలా వరకు. అవును. అది భక్తి లేకపోతే జరిగేటువంటి విషయం. భక్తి యొక్క గొప్పతనం ఏంటంటేనండి, పరిధులన్నింటినీ తీసేస్తుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రియల్ భక్తి. అవును. నిజమైనటువంటి భక్తుడి యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అది వర్ణనాతీతం. ఎందుకనంటే మానవ జాతి అంతా కూడా కష్టాల్లో కొట్టుమిట్టాడుతూ తాపత్రయంతో తలడిల్లిపోతున్న సమయంలో ఒక దీపపు కాంతిలాగా సమాజంలో నిలబడేవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు భక్తుడేనండి. అందుకోసమే భక్తుడికి భగవంతుడి కన్నా మొదటి స్థానం ఇచ్చారు. కరెక్ట్. అవును. ఇది అద్భుతంగా మనకు కనిపిస్తుంది పండరిపురంలో అండి. నాకెక్కడ చూడలే నేను. భక్తుడి పాదాలకు నమస్కారం చేసిన తర్వాత పాండురంగుడికి నమస్కారం చేయాలి. ఎంతమంది తెలుసు నాకు తెలియదు, కానీ మీకు వెళ్ళదోవలో తుకారాం గారి పాదుకలు ఉంటాయి ఎంట్రన్స్ ముందు. ఆ భక్తి అంత గొప్పది, అద్భుతం అండి. భగవంతుడి కన్నా గొప్పది భక్తి. అందుకోసమే కదా మనకి ఆంజనేయ స్వామి ఉన్నారు. రామ రూపం కన్నా కూడా రామనామం గొప్పదని, ఆ భక్తికి తిరుగులేదని ఈ జగత్తుకి చాటు చెప్పినటువంటి మహనీయుడు. ఎక్కడుంది ఆ గొప్పతనం? అదే కదా. ఎలా వస్తుంది ఆ గొప్పతనం అంటే, అసలు డివోషన్ అనేది ఇంగ్లీష్ పదంలో మనం చెప్తే డివైడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండి. అంటే మీ నుంచి మీరు విడబడటమే భక్తి. అసలు భక్తికి అసలు మనం చూస్తున్న చాలా వ్యత్యాసం ఉంది, అది వేరే విషయం. భక్తి అనే దానికి సరైన నిర్వచనం ఏంటంటే, అవధుల్ని చెరిపేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాసిబిలిటీ అది ఒక్క మనిషికే ఉందండి, ఏ జంతువుకి లేదు. మనకి జంతువు చూపిస్తారు కానీ, ఒకటి రెండు చూపిస్తారు కానీ, నార్మల్గా మనిషి గొప్పతనం ఎక్కడుంది? మనిషి అన్ని జీవుల్లోకి ఎలా గొప్పవాడు అంటే, వాడొక్కడికి మాత్రమే ఈ బౌండరీస్ అన్ని కూడా తీసేసి, ఎలా అయితే పరమాత్మ అనంతతత్వంగా ఉన్నాడో దాంట్లో మెర్జ్ అయ్యేటువంటి ఒక పాసిబిలిటీ ఉంది. ఆ పాసిబిలిటీకి మార్గం భక్తి అండి. అవును, చాలా అద్భుతంగా చెప్పారు. అవును, నిజమే అండి. ఆ భక్తి లేని జీవితం నిజంగా ఎన్ని ఉన్నా కూడా అసంపూర్ణమని చెప్పాలి. సో ఇవాల్టి యుగంలో షిరిడి సాయిబాబా వారి భక్తి తత్వం ఎలా ఉండాలని చెప్పిందో భక్తుడిని వివరించగలరు డాక్టర్ సాయి శ్రీనివాస్ గారు? తప్పకుండా. ఓం శ్రీ సాయినాథాయ నమః. అసలు ప్రస్తుత సమాజంలో భక్తి తగ్గిపోవటాన్ని మనం చూస్తున్నాం. అలాంటిది భక్తులందరినీ ఒక చోట చేర్చే వేదికలు సాయిబాబా దేవాలయాలు అయ్యాయి. అవును. కారణం ఏమిటంటే, సహజంగా మైనంపాటి ప్రసాద్ గారు చెప్పినట్లుగా భక్తి అనేటువంటిది ఒక ఆకర్షణ కాదు, అది మనలో మనకి స్వయంగా కలిగేటువంటి ఒక అనుభూతి. అది మనిషిలో మార్పుకి ఒక కారణం. అవును, మనిషిలో మార్పుకి ఒక కారణం. ఆ మార్పు రావాలంటే అతనిలో ఆ మార్పు ఎప్పుడు కలుగుతుంది అంటే, అతను పూర్తిగా ప్రేమించినప్పుడు మాత్రమే కలుగుతుంది. మనం ఒక వ్యక్తిని ప్రేమించామనుకోండి, ఆ వ్యక్తి అంటే ఇష్టపడతాం, ఆ వ్యక్తి కోసం ఏమైనా చేస్తాం. సహజంగా చూస్తాం కదా. ఒక పదార్థాన్ని ఇష్టపడ్డాం అనుకోండి, ఆ పదార్థం మీద ప్రేమ చూపిస్తాం. అలాగే బాబా భక్తులైనటువంటి వాళ్ళు, బాబా భక్తులు ఎవరైనా సరే ఒక ప్రేరణ పొంది బాబా దగ్గరికి వస్తారు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మెరాకిల్ జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది అనేది మనం చూస్తే, మన ఆధ్యాత్మిక కోణంలో పరిశీలిస్తే, సనాతన ధర్మంలో మన పెద్దలు ఈ దేవాలయ సంస్కృతిని ఏర్పరచడానికి కారణం ఒకటి ఉంది. మన మనిషిలో ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, 5. కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం, ముక్కుతో వాసన చూస్తాం, నాలుకతో రుచి చూస్తాం, స్పర్శ చర్మంతో. ఈ 5 కూడా బాబా దగ్గర అవకాశం ఉంటాయి. బాబాని చూడగానే మైమర్చిపోతున్నాడు, అవునా? బాబా పాట వినగానే తన్మయత్వంలోకి వెళుతున్నాడు. అవును. బాబా అలంకారము, బాబా దగ్గర ఆ అలంకారంలో ఉపయోగించినటువంటి ఆ సుగంధ పరిమళాలు చల్లేటువంటి ఆ మల్లెపూల వాసనలు కానివ్వండి, బాబా కట్టినటువంటి వస్త్రాలు కానీ, అక్కడికి వెళ్ళగానే అసలు మనసు పులకరించిపోయి బాబా పాదాలు తాకుతారు చూసారా, తాకిన వెంటనే అతనికి నామం వస్తుంది. సాయి, నేను వచ్చి నీ పాదాలను ఆశ్రయించాను, నీవే నాకు దారి చూపించు. ఎప్పుడైతే మన పంచేంద్రియాలతో మనము తన్మయత్వాన్ని అనుభూతి చెంది ఆయన భక్తులుగా మారామో, అది ఇక అప్పటి నుంచి కనెక్షన్ ఏర్పడింది అక్కడ. అవును. ఆ కనెక్షన్ ఏర్పడిన తర్వాత ఇక బాబా లేకుండా ఉండలేడు. కరెక్ట్. అంటే బాబాకి అంకితం అవడానికి కారణం ఏంటి? ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ కూడా బాబా మీద కేంద్రీకృతం చేయగలిగేటువంటి అవకాశం ఇక్కడ బాబా మందిరాల్లో ఉంది. చూసారా ఎంత గొప్ప విషయం. ఇవాళ యూత్ తీసుకోండి, అసలు వాళ్ళకి భక్తి అంటే ఏంటో తెలియదు. నిజంగా వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. అటువంటి వాళ్ళు బాబా దగ్గరికి వచ్చి బాబా పాదాల మీద శిరస్సు ఉంచి, వాళ్ళకి ఏదైనా ఉద్యోగం రావాలన్నా, లేకపోతే చదువు పాస్ కావాలన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా వివాహం కావాలన్నా, ఏది ఉన్నప్పటికీ కూడా నాకు నేనుగా ఒక పరమాత్మకి చెప్పుకుంటున్నాను, నా ఇష్ట దైవానికి చెప్పుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా. అంటే మిగతా దేవాలయాల్లో అవకాశం లేదంటే అది వేరే విషయం, కానీ బాబాకి కనెక్ట్ అవ్వడానికి కారణం ఇది అంటున్నాను నేను. అవును. అంటే ఒక మానవ రూపంలో
ఒక అవధూతగా అవధూతగా ఒక సద్గురువుగా ఆయన మన ఆయన ఆయన మాట గురించి విని వింటున్నారనే ఒక- ఆయన లీలలు విని ఆ తన్మయత్వానికి లోనవుతున్నాడు. అంటే తనకు తానుగా స్వయంగా అనుభూతి చెంది తనకు తానే దగ్గర అవుతున్నాడు. అందుకనే ఇవాళ కోటాను కోట్ల మంది బాబాకి భక్తులు అవడానికి కారణం ఆ అవకాశం బాబా దగ్గర ఉంది. ఇక్కడ ధనంజయ్ గారు మీ అనుభూతులు, మీ అనుభవాలు వివరించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే బాబా వారి ఆలయం నిర్మించాలనే సంకల్పం రావడమే షిరిడి సాయిబాబా వారు పెట్టిన సంకల్పమే అని అంటారు. ఆయన గుడికి వెళ్ళాలంటే కూడా మనం ఆయన సంకల్పం ఉండాలని చాలామంది ఇలా కథలు చెప్పగా విన్నాం మనం. అండ్ వారి వారి అనుభవాలు, మీ అనుభవం చెప్పండి బాబాతో మీ ప్రయాణం. సాయిరామ్, బాబా లీలలు అనే టాపిక్ మీద ఈరోజు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రత్యక్షంగా మనం బాబా లీలలు చూడలేదు. కానీ చింతపల్లి సాయినాథుడి ఆలయం చింతపల్లిలో నిర్మించడమే ఒక లీల. మే 24, 2007 మనము జైపూర్ నుంచి విగ్రహం తెచ్చేటప్పుడు చక్కగా వయా షిరిడి వచ్చి అక్కడ పూజలు చేయించుకొని 24th మే కరెక్ట్గా మందిరానికి విగ్రహాన్ని తీసుకొని రాగానే వారం రోజులు తిరిగి వచ్చిన విగ్రహం మూర్తికి చక్కగా 1 గంట సేపు ముత్యాల లాంటి వర్షం, ఓన్లీ టెంపుల్ ప్రిమిసెస్ 1 కిలోమీటర్ మాత్రమే 1 గంట సేపు వర్షం పడ్డది. చక్కగా ఆ వచ్చే విగ్రహాన్ని అభిషేకం చేసుకొని లోపలికి వచ్చాడు. ఆ లీలతోటి చింతపల్లిలో స్టార్ట్ అయ్యి ఈరోజు ఎంతో మంది భక్తుల లీలలు చూయిస్తూ చింతపల్లికి లక్షలాది మందిని భక్తిని పిలిపించుకుంటున్నాడు. ఇది వాస్తవం. ఎందుకంటే ఆయన లీలలు మనం చెప్పలేము. ఎంతోమంది ఈరోజు చింతపల్లి అంటే చుట్టుపక్కల 4-5 వేల గ్రామాల నుంచి భక్తులు వచ్చి పరవశించిపోతున్నారు. ఇది వాస్తవం. ఆయన లీలలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యక్షంగా ఎంతోమంది నాతోటి పంచుకుంటారు. అది నాకు భగవంతుడు నాకు అక్కడ ఒక రథసారథిగా నన్ను ఎన్నుకొని నిర్మించే భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆయనకు పాదాలకు ప్రణమిల్లుతూ కృతజ్ఞుడిగా ఉంటాను. చాలా గొప్పగా వివరించారు ధనంజయ్ గారు. మామూలుగా బాబా సన్నిధిలో ఏదైనా అనుకుంటే జరిగిపోతుందంటారు. అలాగా మీకు భక్తులు వివరించగా జరిగిన 1-2 సంఘటనలు చెప్పగలరు? అంటే అవి లౌకికంగా చిన్న విషయాలు కావచ్చు, లేదు మానసిక ఒత్తిడే కావచ్చు, అంతా ఏదైనా అవ్వచ్చు. కానీ ఏమైనా జరిగిన సంఘటనలు మీకు తెలుసా? చాలామంది అండి. నిన్ననే ఒక దగ్గర ఒక ఫంక్షన్లో ఒక మేడం కలిశారు. నన్నే గుర్తుపట్టి, ధనంజయ్ గారు మీరు చింతపల్లి టెంపుల్ కదా, నేను మొన్ననే ఒక పని అనుకొని వచ్చాను, నాకు జస్ట్ వితిన్ 1 వీక్లో నా పని అయిపోయిందండి, మళ్ళీ నేను 2-3 రోజుల్లో వస్తాను అనుకోకుండా కలిసాది. ఇలా నాకు 100 మంది ఫోన్ చేస్తారండి, 1-2 కాదు. ఎవరి ఆనందాన్ని వాళ్ళు పంచుకుంటారు, ఎవరి లీలలు వాళ్ళు అనుభవిస్తున్నారు, అక్కడ ఎవరి సంతోషాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. సరే, కొంతమందికి మనం ఏది చేసినా ఎంత చేసినా వారి కర్మానుసారంగా కొన్ని భగవంతుడు తీర్చలేనివి కూడా చాలా ఉంటాయి వారి పూర్వజన్మను బట్టి. కాబట్టి చింతపల్లిలో వారు షిరిడి నుంచి ఒక అవతారంగా విచ్చేసి కూర్చొని చింతలన్నీ తీరుస్తున్నాడు. ఈ సత్యం. సహజ స్వభావం అయిన భక్తి మనందరూ భక్తితో ఉండవలసిందని మనకి సహజ స్థితిలో ఉండి మనం ఉంటే భక్తిపూర్వకంగా ఉండడం మన అదృష్టం మానవ జన్మకి. అలాంటిది మన భక్తికి మనకి మధ్య వచ్చేది అడ్డు ఏంటి? అడ్డంకి ఏమిటంటే ఏం చెప్తారని? అహంకారమా, అపనమ్మకమా, లేక ఇంకా వేరే వ్యాపకాలు ఉండడమా? ఎందుకంటే ఈ తరంలో భక్తి కొరవడిందని చాలామంది ఆందోళన చెందుతున్నారు. రాబోయే తరం యువత మరి వాళ్ళకి అసలు భగవంతుడి పట్ల ఒక అవగాహన ఉంటుందా అని. చాలా మంచి ప్రశ్న అండి. చాలా టెక్నికల్ క్వశ్చన్ అది. వాస్తవానికి అసలు భగవంతుడితో మనకి ఏం పని ఇది తెలియాలి. ఇది తెలియదు. జనరల్గా మనం ఏం చేస్తామంటే భగవంతుడు అనేది అంటే ప్రస్తుత సమాజాన్ని మనం గమనిస్తే ఏమనుకోకపోతే ఇన్సూరెన్స్ పాలసీ లాగా ఉంది ప్రస్తుతం. జస్ట్ ఇన్ కేస్ ఇప్పుడు భగవంతుడు వెళ్తే జరగచ్చు, ఏదో చేస్తారు అంటే నమ్మకంతో భక్తి ముడిపడుతుంది. అది ప్రమాదం. నో, ఇట్స్ నాట్ ది ఫెయిత్. నమ్మకం దేని మీద వస్తుందండి? అపనమ్మకం ఉన్న దాని మీద నమ్మకం పెట్టుకోవాలి. అవును కదా. ఇప్పుడు రేపు సూర్యుడు పొద్దున్నే వస్తాడని నేను నమ్ముతున్నాను ఎవడని అంటాడా? ఖచ్చితంగా వస్తాడు. ఒక నాటికి పోయే విశ్వంలో వచ్చేదానికే నీకు అంత నమ్మకం ఉంది, శాశ్వతము పరతత్వమైన భగవంతుడి పట్ల నీకు ఆ నమ్మకం లేదు. సత్యం. ట్రూత్ ఈజ్ డిఫరెంట్, ఫెయిత్ ఈజ్ డిఫరెంట్. కానీ భగవంతునితో అనుసంధానం చేయడానికి ఏమంటే నమ్మకం ఉండాలి అంటారు. అవును. అది చాలా తప్పు. అసలు నమ్మకం ఎప్పుడూ గుడ్డిదండి, బ్లైండ్. నమ్మకం అనేది బ్లైండ్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నమ్మకం వాస్తవమైన దాన్ని నమ్ముతున్నామంటే అక్కడే పలచబడిపోయింది, బలహీనపడిపోయింది. పాయింట్ నెంబర్ 1.
ఇది ఎందుకు వచ్చింది అంటే అసలు భగవంతుడితో నా కనెక్షన్ ఎందుకో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వై డు ఐ నీడ్ గాడ్? ఆబ్వియస్లీ ఇప్పుడు నీ కష్టం నువ్వు పడాలంటాడు, దానికి రకరకాల ఫిలాసఫీస్ చెప్తారు. అవును. అందుకని అది పలసపడిపోయింది. అక్కడ కాంక్రీట్ లాజిక్ లేదు అసలు. పర్ఫెక్ట్ లాజిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేం కావాలో నీకు తెలియాలి. ఐఎమ్ ఆస్కింగ్, డూ యూ నో వాట్ యూ వాంట్? వన్ థింగ్, డోంట్ టెల్ మీ 100 థింగ్స్ ఎవ్రీడే మార్నింగ్. ప్రతిరోజు కొత్తవి చెప్పడం కాదు. వీ డోంట్ నో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ వీ వాంట్. దిస్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లం. అది తెలియపోయేసరికి ఏమవుతుందంటే మైండ్ కెనాట్ బి కామ్. కాబట్టి నాకు ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది అంటుంది, కానీ ఏదున్నా బాగుంటుంది అనేది వాస్తవం. ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్య భక్తి అనేది అత్యంత హాస్యాస్పదమైన విషయం. కాబట్టి భక్తి ఇస్ సంథింగ్ ఎ ట్రమండ్రస్ ఫోర్స్ అండి. లుక్ ఎట్ ది రియల్ డివోటీస్. ఆంజనేయ స్వామిని చెప్తాం, ఆయన్ని మించిన భక్తుడు సృష్టిలో లేడు. ఏమి ఫోర్స్ అండి అసలు అది. మనది ఎంత బలహీనంగా అనిపిస్తుంది. మనదేమో మన భావజాలం ఏమో భయంతో చేసేది భక్తి అండి. నాకు ఎవరన్నా సహాయం చేస్తారేమో అందుకోసం మన పాటలు కూడా అట్టా ఉంటాయి. వీళ్ళందరూ లేకపోయినా పర్లేదు భగవంతుడా నువ్వు ఉంటే నాకు చాలు. ఎందుకని వీడు ఉండడానికి వీడికి ముందే నమ్మకం, వాడుంటాడో లేదు తెలియదు. అంటే ఒక అస్తవ్యస్తమైనటువంటి కన్ఫ్యూజన్ మైండ్ కెన్ నెవర్ బికమ్ ఎ డివోటీ. దిస్ ఈస్ ఫైనల్. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే భక్తి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ నో. తనకి ఏం కావాలో మొట్టమొదటి తనకు తెలియాలండి. ఇది కోటిలో ఒకటి తెలిస్తే గొప్ప. అదే, అది తెలుసుకుంటే ఇంకా సగం ప్రశ్న అర్థం అవుతే సమాధానం కూడా వచ్చేస్తుంది. ఇది ఎంత సామాన్యమైన విషయం అంటే నాకు కావాల్సిన నాకే తెలియదా? వాట్ లెవెల్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇస్ దిస్? అంటే కన్ఫ్యూజన్ బికాస్ ఆఫ్ సో మెనీ థింగ్స్, ఇన్ఫ్లుయెన్సెస్, చంచలత్వం. యు నో వెన్ యు నో ఇట్ ఈస్ అన్ ఇన్ఫ్లుయెన్స్, వై ఆర్ యు గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్? అది తర్వాత యాజ్ అన్ ఆఫ్టర్ థాట్ మీరు చెప్తే అర్థం అవుతుంది, కానీ ఆ ప్రవాహంలో కొట్టుకుపోవడంతో. కరెక్ట్. సో బేసికల్లీ ద రూట్ ప్రాబ్లమ్ ఈజ్ ది కన్ఫ్యూజన్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఎవడో ఒకడు ఏదో చెప్తుండాలి, ఒకడు గైడ్ చేయాలి. మనకంటూ ఒక నిశ్చితమైనటువంటి పరిశీలనాత్మక దృష్టి మానవుడికి పోయింది. ఇట్ ఈస్ గైడెడ్ బై సంబడి, ఫోర్స్డ్ బై సంథింగ్. యూ కెనాట్ క్వశ్చన్, యూ డోంట్ వాంట్ టు క్వశ్చన్. దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండి. ఇవన్నీ బర్న్ అయితే కానీ ఆ క్లారిటీ రాదు. ఆ క్లారిటీ వస్తే గానీ భక్తి కుదరదు. షిరిడి బాబా వారు ఏం చెప్పారు భక్తి గురించి? అద్భుతంగా చెప్పారు. సాయిబాబా ఒక మాట చెప్పారండి. ఆయన చెప్పినవి మనం కొన్ని వినటానికి భయపడతాం. మనం ఏం చెప్పారు తెలుసా సాయిబాబా? వినండి ధైర్యం ఉంటే. నా దగ్గరకు వచ్చే కుండలన్నీ కూడా తిరగదిప్పే వస్తున్నాయి అని చెప్పారు. నా ధనాగారం నిండిపోయింది, ఏ ఒక్క నా కొడుకు వచ్చి తీసుకోడేమిరా అన్నారు. నా కొడుకు అంటే కుమారుడని, చెడు అర్థంలో కాదు, మన బుద్ధిని బట్టి అర్థం ఉంటుంది. అంటే తనకి వారసుడనేవాడు ఎవడు లేడు. అందరూ కూడా ఒక మహాత్ముడు, నిన్ను క్షణమాత్రంలో ఉద్ధరించగలిగినటువంటి సమర్థుడు సాయిబాబా. ఆయన దగ్గరికి పోయి ఎందుకు కొరగానే కోరుకుంటున్నావే తప్ప ఆయన దగ్గర నుంచి ఏది పొందాలో, ఏ లిబరేషన్ కావాలో, ఏ ఆనందం కావాలో అడిగిన వాడు ఒక్కడు కూడా లేడని సాయిబాబా డిక్లేర్ చేశారు. దానికి ఏం కావాలి అంటే శ్రద్ధ, సబూరి అన్నారు. శ్రద్ధ మనకి ఉంది, డబ్బు మీద, పేరు మీద, ఇంకో దాని మీద. కానీ సాయిబాబా చెప్పిన శ్రద్ధ వేరు. సత్యము మీద శ్రద్ధ ఉండాలి, ద ట్రూత్. ఆ ట్రూత్ మీద శ్రద్ధ ఉన్నప్పుడు నీకు బాబాతో కనెక్షన్ ఏర్పడుతుందండి. మనం కనెక్షన్ ఉంది అని భయం చేత అనుకుంటాం. ఒక్క విషయం చెప్పంటారు, అసలు బాబాతో కనెక్షన్ ఉందా లేదా అని చాలా మందికి డౌట్. భయంతో ఉంది అనుకుంటారు. నేను ఒక మంచి టెస్ట్ ఒకటి చెప్తాను. చెప్పండి. ఇది సాయిబాబాతో కనెక్షన్ ఉంటే దుఃఖం నాశనమై ఉంటుంది. దుఃఖం ఎంత కాలం ఉంటే అంతకాలం మనం ఇల్యూజన్లో ఉన్నట్టే లెక్క. దీని దెబ్బతో మొత్తం ఎగిరిపోతుంది. అంతే కదండి. దీనికి లాజిక్ నేను చెప్తాను, ఊరికే చెప్పట్లా. ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్మాను, భక్తుని చెప్తున్నా. దేవుణ్ణి నమ్మని వాళ్ళు హేతువాదులు బోల్డ్ మంది ఉన్నారు. వాడు దుఃఖపడుతున్నాడు, నేను దుఃఖపడుతున్నా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ద డిఫరెన్స్ మస్ట్ బి, నేను నిజంగా కనుక అటువంటి మహాత్ముడి పాదపద్మాల దగ్గరికి వెళ్ళింది నిజమే అయినట్లయితే, నాకు రియల్గా కనెక్షన్ ఏర్పడి ఉన్నట్లయితే, మై సారో మస్ట్ బి బర్న్ అవుట్ జస్ట్ లైక్ దాట్. కదా, నా దుఃఖం సర్వనాశనం అయిపోవాలి. అవును. కాలేదనుకోండి, వాట్ ఈస్ ద పాయింట్? వాస్తవానికి అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. గొప్ప కొలమానం అనుకోండి. ఆబ్వియస్లీ, ఎందుకంటే బికాస్ ఐ లీవ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. అందుకని అంత ధైర్యంగా. సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి దివ్య నామం సర్వ పుణ్యధామం. ఎంత గొప్పగా వివరించారు ప్రసాద్ గారు. భక్తికి మరి భక్తి అలవర్చుకోవాలంటే ఏమైనా విధానం ఉంటుందా, లేక ఖాళీగా ఉండి మనం ఒక తపనతో ఇంకా ఏదో వెతుకులాట ఉంది, ఇన్ని ఉండి కూడా నేను సంతోషంగా లేను, ఆనందంగా లేనని ఎరుకు నుంచి పుట్టుకొస్తుంది ఆ భక్తి? ఎందుకంటే భక్తి వేరియస్ లెవెల్స్లో ఉంటుంది. నిజంగా భయంతో కూడిన భక్తి ఉంటుంది, లేదు భక్తి ఉందని భ్రమతో కూడిన భక్తి ఉంటుంది. కానీ నిజమైన భక్తి ఎలా అలవర్చుకోవాలి? ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం.
భక్తి అనేది మన పెద్దవాళ్ళు 9 మార్గాలు, నవవిధ భక్తి మార్గాలని చెప్పారు. శ్రవణము, స్మరణము, కీర్తనం ఇట్లా ఉన్నాయి కదా. ఈ 9 మార్గాల్లో ఏదో ఒక మార్గం ద్వారా భక్తిని అలవర్చుకోవచ్చు. అయితే భక్తిని అలవర్చుకోవటానికి ముందు అతను అంటే ఒక పరిణతి చెంది ఒక స్థాయి, ఏదో ఒక ఆపదలో కానీ, ఒక అవసరంలో కానీ, లేకపోతే అది ఇక తప్పదు అనేటువంటి పరిస్థితిలో కానీ దేవుడి దగ్గరికి వస్తాడు. అతని యొక్క స్థితిని బట్టి ఒకళ్ళని ఆశ్రయించాలి. ఈ ఆశ్రయించినటువంటి ఆ భగవంతుడు ఎవరైనప్పటికి కూడా ఆ ఆశ్రయించినటువంటి భగవంతుడి నుంచి అతను ఏదైనా ఒక మెరాకిల్ అంటే అతనికి ఏదో ఒకటి అవ్వాలిగా. నేను ఒక దేవుడిని మొక్కాను, ఆ దేవుడి దగ్గర నుంచి కోరిక తీరింది అనుకోండి, అప్పుడు ఆ కోరిక తీర్చాడు కాబట్టి అతను వస్తాడు. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఎలా ఉంది సమాజం అంటే, ఈ కోరిక తీర్చాడు అనుకోండి ఈ దేవుడి దగ్గర ఉంటున్నారు, ఈ కోరిక తీర్చలేదు అనుకోండి ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అవును. ఇలా ఏమైందంటే ఇప్పుడు సమాజంలో అంతకుముందు గురుకులాలు, గురువులు మనకి ఈ పురాణాలు ఇవన్నీ చెప్పి ఆ భక్తి కథలు చెప్పేవాళ్ళు. కథలు చెప్పి ఇది పలానా భక్తుడు, పాండురంగడ భక్తుడు, పలానా భక్తుడు, ఆయన ఆ పండరిలో ఈ విధంగా జరిగింది. భక్తుడి యొక్క మాటకి కట్టుబడి ఆ భక్తుడు ఇసిరేసినటువంటి ఇటుక మీద ఏం చేశారు, ఆయన ఉండమన్నారు. ఆయన నేను తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకుంటున్నాను, నేను వచ్చేదాకా ఉండమంటే ఏం చేశాడు, ఆ ఇటుక మీద అలాగే పాండురంగడు నిలబడి ఉన్నాడు. అంటే భగవంతుడు ఎవరికి దాసుడు? భక్తుడికి దాసుడు. మనం అలాంటి భక్తి అలవర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక సద్గురువు కావాలి. అంటే భగవంతుణ్ణి చేర్చడానికి ఒక సద్గురువు యొక్క అవసరం ఉంది. సద్గురువు ఏం చేస్తాడు, నీ మానవ జన్మ సార్థకత కావటానికి, నువ్వు భగవంతుణ్ణి చేరుకోవటానికి ఒక సాధనా మార్గాన్ని నీ స్థాయిని బట్టి నీకు బోధిస్తాడు. అలా బాబా గారు ఏం చేశారంటే వారి స్థాయిని బట్టి వారు బోధించి వారికి ఆ యొక్క జన్మ సార్థకత బోధించారు. ఉదాహరణకి బాబా గారిని ఎవరు ప్రచారం చేయలే. ఒక గౌలిబు అనేటువంటి ఒక భక్తుడు, 90 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆయన, పాండురంగడ భక్తుడు. ఆయన వెళుతూ షిరిడీలో దారిలో బాబాని చూసి ఈయన ఒక అవతార పురుషుడు, పేదల కోసం వచ్చినటువంటి నారాయణ స్వరూపుడు. మీరు చాలా గమనించండి, బాబాగారి హారతులు అన్నింటిలో కూడా పండరీనాథుడి యొక్క అవతారంగా భావించి వాళ్ళు పాటలు పాడతారు. ఎందుకన్నారు అట్లా అంటే భక్తులు ఏం చేశారు, ఈయన భగవంతుడిని సిఫారసు చేశారు. మనం ఎవరు పడితే వాళ్ళు చెప్తే మనం వినం కదా. అవును. ఒక భక్తుడు చెప్తే ఇంకో భక్తుడు అది ఎవడో ఎరికెళ్తాడు, అంతే కదా, ప్రమోషన్ అక్కడే వచ్చేది. అలా బాబా గారిని ఎవరు ప్రమోట్ చేశారంటే భక్తులే ప్రమోట్ చేశారు. అంటే అలాంటి భక్తుడు మాత్రమే ఒక భగవంతుణ్ణి చూసినటువంటి అనుభూతి ఎవరి దగ్గర అయితే పొందుతాడో అటువంటి వాడిని నమ్ముతాడు. ఇక్కడ పాండురంగడ భక్తులు వచ్చి బాబా గారిని చూసి ఆయన భగవత్ పురుషుడు, అవతార పురుషుడు, భగవంతుడు అంటే ఆయన 90 ఏళ్ల వృద్ధుడు, ఆయన చూసి ఏం చేశాడు, ఆయనలో భగవంతుని యొక్క తత్వాన్ని, భగవంతుడి యొక్క శక్తిని ఆయన గుర్తించగలిగి ఆయన చెప్పాడు. అలాగే మనం తీసుకున్నట్లయితే మనకి బాబా గారి యొక్క నామం పెట్టినటువంటి మన ఇంకొక భక్తుని తీసుకోండి, ఆవోసాయని మహల్సాపతి పిలవటం కానివ్వండి. బాబా గారి దగ్గర ఉన్నంత కాలంలో మహల్సాపతి బాబా గారి దగ్గరే నిద్రించారు. భార్య పిల్లల్ని కుటుంబాన్ని కూడా వదిలేసి బాబా దగ్గరే ఉన్నాడు. తర్వాత తాచాకోతే పాటిల్ బాబా దగ్గర నిద్రించేవాడు. రాత్రిపూట బాబాతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ మహల్సాపతి కానివ్వండి, తాచాకోతే పాటిల్. ఎంత భక్తి! ఒక అన్నోన్ పర్సన్ షిరిడీ వచ్చాడు, ఆయన ఆల్రెడీ గుళ్ళో పూజ చేసుకుంటున్నాడు, పూజారి అంటే ఆయన భక్తుడే కదా. ఆయన వచ్చి బాబా దగ్గర ఎందుకున్నాడు, బాబా దగ్గర ఉన్నాడు కాబట్టి బాబా అతనికి ఆ శక్తి ఇచ్చాడు. 3 రోజుల పాటు బాబాని తన దగ్గర ఉంచుకొని ఆ దేహాన్ని కాపాడాడు. కనీసం నేచర్ కాల్స్కి కూడా ఆయన వెళ్ళలేదు. 3 రోజుల పాటు బాబాని తన దగ్గర ఉంచుకోగలిగే శక్తి ఎలా వచ్చిందంటే బాబా సాంగత్యం వల్ల, బాబా సాన్నిధ్యం వల్ల, రాత్రంతా కూడా బాబా దగ్గర గడపటం వల్ల. ఒక సద్గురువు యొక్క సన్నిధికి ఎవరైనా చేరుకుంటే వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి ఏమి ఇవ్వాలో అది ఇచ్చి వాళ్ళ జన్మ సార్థకత చేస్తాడు. అది మహల్సాపతి గుర్తించాడు కాబట్టి బాబాను వదిలిపెట్టలేదు. అది భక్తి అంటే. ఎంత గొప్పగా, చాలా గొప్పగా ఉంది ధనంజయ్ గారు. అయితే ఈ తర్వాతి తరాలలో భక్తి సత్సంగం ద్వారా, మంచి కార్యక్రమాల ద్వారా, మీరు అనేది సేవా కార్యక్రమాలు కావచ్చు, ఆలయంతో ముడిపడి ఉన్న భజన సంకీర్తన కార్యక్రమాలు కావచ్చు, దాన్ని ఎలా పెంపొందించవచ్చు అంటారు తర్వాత తరాలకి? సాయిరామ్, నిజంగా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ఆలయాలు చక్కగా నిర్మించబడి ఉన్నాయి. అవును. ఎంతోమంది భక్తులు ఆలయాలకు వస్తున్నారు. నిజంగా ఇప్పటి వరకు ఆలయాలకు వచ్చే భక్తులు భక్తి కంటే ఎక్కువ స్వార్థంతోనే ప్రతి ఆలయానికి వస్తున్నారు. ఇది సత్యం. ఎందుకంటే నారు పోసిన వాడే నీరు పోయాలి కాబట్టి భగవంతుని నమ్ముకుని భగవంతుని వస్తున్నారు. అది ఓకే. ముందు నాకేమిస్తామని అడుగుతూ వస్తారు, నాకు కోరిక తీర్చమని అడగడానికి వస్తారు. భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాలనే ఆలోచన
వినాలనే ఆలోచన ఏ భక్తుడి కూడా లేదు. మేము రాబోయే రోజుల్లో మేము మందిరాల తరఫున ఇప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రంలో షిరిడీ సాయి భక్త ఐక్య వేదిక అని ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. దానిలో భాగంగా 2 తెలుగు రాష్ట్రాలలో దీన్ని ప్రతిష్టపరిచి రాబోయే రోజుల్లో ప్రతి సాయి భక్తుడికి బాబా తత్వాన్ని ప్లాన్ చేస్తున్నాం. మైనంపాటి ప్రసాద్ గారు, శ్రీనివాసరావు ఇలాంటి వక్తలు ఎంతోమంది 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు. కొద్ది రోజుల్లో ప్రతి గురువారం నాడు ఒక్కొక్క ఆలయంలో బాబా తత్వాన్ని 1 గంట సేపు చెప్పే ప్రయత్నం మా సంస్థ ద్వారా షిరిడీ సాయి భక్త ఐక్య ద్వారా ప్లాన్ చేస్తున్నాం. త్వరలో అది స్టార్ట్ చేస్తాం. ఇది ఒకటి, ఇది భక్తులకు. అలాగే నెక్స్ట్ జనరేషన్ భక్తితో పాటు చెడు అలవాట్లకు బానిసైపోతున్నారు. అలాంటి కోర్సెస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా ప్రతి సండే బాబా ఆలయంలో ఒక వేదిక ఏర్పాటు చేసి యూత్ను మోటివేషన్ చేసి భక్తి అండ్ చెడు ఆలోచనల నుంచి దూరం చేసే ప్రయత్నం కూడా మేము చేయబోతున్నాం. అందులో భాగంగా మేము అందరం ఇదివరకే ప్లాన్ చేసుకున్నాం. దానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి కాబట్టి కొద్ది టైం, 1 నెల 2 నెలలలో మ్యాక్సిమం రేపు దసరా ఆయన పుణ్యతిథి రోజు స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాలలో భక్తులకు బాబా తత్వాన్ని, చెడు ఆలోచనలో పోయే యూత్కు ఒక మంచి మార్గంలో నడిచే మోటివేషన్ క్లాసెస్ ప్రయత్నం చేస్తున్నాం. ఇది తప్పకుండా ఈ ఆలోచన అంతా బాబా ఇచ్చిందే కాబట్టి తప్పకుండా, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు. వీరందరూ కూడా బాబా కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని అందరినీ ఏర్పాటు చేసేసి ప్రతి మందిరంలో అలాంటి ఏర్పాటు తప్పకుండా చేస్తాం. బాబా తత్వాన్ని, ఎందుకంటే బాబా చెప్పిందే ఆ మనసులు మారాలని, అందరు కలిసి ఉండాలనే తత్వమే ఆయన బోధించారు. ఇప్పుడు ఏదైనా భగవంతుడు ఉన్నాడు అంటే మన కోరికలు తీరుస్తాడు అనే భావనలో మనుషులు ఉన్నారు. అలాంటి దాంట్లో ఇంకా మార్పు తెచ్చి తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తారని, అలాగే ఇక్కడ వేదిక ముందు ఇద్దరిని కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు మా ప్రయత్నంలో సహకరించి ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి భక్తుడికి, ప్రతి యూత్ జనరేషన్కి మార్పు తెచ్చేటట్టుగా మీరు చేయాలని మనస్ఫూర్తిగా మీ ఇద్దరిని కూడా కోరుకుంటున్నాను. చివరిగా ఒక చాలా క్లిష్టమైన టాపిక్తో మీ ముగ్గురికి, ముఖ్యంగా మీకు ప్రసాద్ గారు, మీకు సంధించి బాగా భక్తి అనేది ఒక సమూహం వైపు, ఒక గ్రూప్ కాన్షియస్నెస్ వైపు మనని పారద్రోలి తీసుకువెళ్ళి నడిపించే ఒక సాధనం. ఇప్పుడు ఇండివిజువలిజం ఎక్కువ అయిపోయింది ఇవాళ రోజుల్లో. మీకు స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక సాధనలో కూడా ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్, ఎవరు ఎక్కువ గొప్ప భక్తుడు అనే ఒక అహంకారపూరిత, అంటే మనం నార్మల్గా ఉండడానికి ఇష్టపడడం లేదు. మనం ఏదో ఒక అన్ని జన్మల్లో మన జన్మ చాలా, మన జీవితం చాలా అపురూపమైనది అని దాన్ని కొంచెం అహంకారంతో మిళితం చేసి వెళ్ళిపోతున్న థియరీలు చాలా వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఈ మధ్యలో అందరం ఒక సమానత్వము, అందరం ఒక సౌభ్రాతృత్వము అలవర్చుకోవాలంటే పిల్లలకి ఏం చెప్పచ్చండి? ఎవ్రీబడి వాంట్స్ టు బీ స్పెషల్, నోబడి వాంట్స్ టు బీ ఆర్డినరీ. బీయింగ్ ఆర్డినరీ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. అది సో బేసికల్గా ఒకటండి, నేను గమనిస్తూ ఉంటే ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనం చూస్తుంటాం. ఒక రకంగా పిల్లల్ని తప్పుదో పట్టిస్తుంది, వింటే బాధపడతారు, కానీ పేరెంట్స్ పాత్ర కూడా చాలా ఉంది. ఫస్ట్ నేర్పించాల్సినటువంటి గురువే ఈ పోటీతత్వానికి ఉసిగలుపుతున్నాడు. ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచి. సారీ టు సే దిస్, బట్ దిస్ ద ఫ్యాక్ట్. ఈ ఉసిగల్పటంలో ఏమైందంటే, నేను పొద్దున మా మిత్రుడు డాక్టర్ గారితో కూడా మాట్లాడుతూ, ఈ స్ట్రెస్ లెవెల్స్, లైఫ్, ఈ మిజరీ, స్ట్రగుల్, ఈ ఫైట్ మీనింగ్లెస్గా అయిపోయిందనే డిస్కషన్లో తను కూడా అదే చెప్తున్నాడు. తన చిన్నప్పుడు ఈజ్ అ గోల్డ్ మెడలిస్ట్. దీపం దగ్గర కూర్చొని చదువుకొని, డాడీని పుస్తకం అంటే ఇప్పుడు నీకు అక్కర్లేదురా అంటే కష్టపడి చదువుకొని పోట్లాడి తెచ్చుకునే పరిస్థితి. కానీ ఈ రోజున ఎలా ఉందంటే, పిల్లాడు అడుగుతాడేమో అని ముందే 100 కొని పెట్టేస్తున్నాడు. అవును. అంటే వీడు ఆల్రెడీ భయస్తుడు. తండ్రి ఎలా అయిపోయింటే భయం, నా కొడుకు ఎలా ఉండాలో ఈ భయం వాడి మీద రుద్దుతున్నాడు. ఇద్దరు భయపడతా ఉన్నారు జీవితంలో, చివరికి సఫరింగ్ అవుతా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ యాజ్ ఎ గైడ్, ఎవరికైనా గురువు, మొదటి గురువు తల్లి తండ్రేనండి. అన్లెస్ వీ వాక్ ఆన్ రైట్ పాత్, మనం సరైన మార్గంలో ఉంటే తప్ప మనం పిల్లల్ని మనం సరైన మార్గంలో పెట్టలేము. ఏ సమాజం సంగతి దేవుడు ఎరుగు. అందుకని ఫస్ట్ వీ మస్ట్ బి ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ సర్వైవల్ అండి. ఒక రకంగా ఆలోచిస్తే ఏమిటి ఇంత అవసరమా సర్వైవల్కి? అసలు వాట్ ఐ ఫీల్ ఇస్ మీనింగ్లెస్. బికాస్ సిన్స్ ఐఎమ్ డూయింగ్ ఇట్, నేను చేస్తున్నాను కాబట్టి నేను చెప్పేదానికి ఆ ధైర్యం ఉంది నాకు. అంత పరిగెత్తాల్సిన అవసరం లేదు. అందంగా ఆనందంగా బ్రతకటం వేరు. పోటీతత్వం అనేది టూ మచ్ అయిపోయింది అసలు. మీరు అన్నట్టుగా ఇండివిజువాలిటీ ఏమైంది తెలుసా అండి ఇప్పుడు దీనివల్ల? లోన్లీనెస్ ఈజ్ డిఫరెంట్. ఆ లోన్లీనెస్లో
ఆ స్ట్రెస్ లెవెల్ పెరిగి బ్రెయిన్ నుంచి మనకి ఈ ఎంజైమ్స్ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయట. పొద్దున్న డిస్కషన్ అదే. అది బ్రెయిన్ నుంచి రిలీజ్ అయినటువంటి ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే బాడీ మొత్తం పాకుతాయండి. ఏం చేస్తాయంటే ఆ క్రిటికల్ ఆర్గాన్స్ అన్నిటినీ కూడా నిస్తేజం చేస్తూ ఉన్నాయి. కాబట్టి వీడికి 20-25కే వాడి శరీరం పటుత్వం కోల్పోయి హాస్పిటల్ పాలైపోతున్నారు. వాట్ ఈస్ దట్ వీఆర్ అచీవింగ్ ఎండ్ ఆఫ్ ది డే? నేనేమంటున్నానంటే అసలు ఈ ఈ ఈ పరుగు ఒక దాని నుంచి ఒకటి ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం ఆగపోతే ఈ పరుగు ఆగదండి. స్టాప్ ఇన్ఫ్లుయెన్సింగ్ బై సంథింగ్. ఇప్పుడు ఒక దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, దాని ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఏమవుతుందంటే సఫరింగ్ సారోగానే కనిపిస్తూ ఉంది, మీనింగ్ఫుల్గా కనిపించట్లా. అందుకని ఫస్ట్ ఈ కంపారిజన్, ఈ పోటీ అనేది కనుక కొంచెం మనం స్లో చేసుకున్నట్టయితే ఫస్ట్ పేరెంట్స్ ఎడ్యుకేట్ అవ్వాలి. ఎడ్యుకేట్ అయిన పేరెంట్ చెప్తే పిల్లలు వింటారండి. ఎందుకంటే తండ్రే భయపడి వణికిపోతూ అతనే 100 సమస్యల్లో ఒరే నాకు చెప్పకరా నేను తలకాయ పగిలిపోతుంటే ఇంకా వాడు ఎందుకు వింటాడు, వాడికి ఏం చెప్తాడు, అసలు ఎక్కడ ఆ లింక్ మిస్ అయిపోయింది. ఒకప్పుడు గురువులు ఉండేవాళ్ళు. ఆ గురువు అని ఎందుకన్నా ఆ మాట అంటే గురువు ఫస్ట్ ఆచరించి ఉండాలని. అవును, ఆచరణ లేని బోధ అది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. అంతే కదా. అది మరి ఆ తల్లిదండ్రులు అట్లే ఉంది. సమాజంలో నేర్పించే గురువు, విద్య నేర్పించే గురువు అయినా సరే, ఆధ్యాత్మిక విద్య నేర్పించే గురువు, మరి దాని గురించి మాట్లాడనక్కర్లేదు. హీ ఈజ్ ఆల్సో చేంజింగ్ ద వరల్డ్. హూ ఈస్ గోయింగ్ టు రియల్లీ టెల్ us? అంతే కదా. సో ద హోల్ బాల్ లైక్ స్నో బాల్ అయిపోయింది. ఇంత మొదలైపోయి పెద్దదైపోయి అది మనకి కొరకనాని కొయ్యలాగా అయిపోయి ఒంటరి వాడైపోయి మనిషి ఘోరాతి ఘోరంగా అనారోగ్యంగా పాలవుతున్నాడు. తనకి తాను సమస్య అవుతున్నాడు, పక్క వాళ్ళకు కూడా సమస్య అవుతున్నాడు. దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అంటే, విఘ్నత కలిగిన ఓ మానవుడా ఒక్కసారి ఆగు, ఎక్కడికి నీ పరుగు? మనం ఆబ్వియస్లీ అండి సంధించుకోవాల్సిన ప్రశ్న చేసుకోవాలి. రెండోది, ఎవరినైనా అడిగినప్పుడు డోంట్ ఫాలో బ్లైండ్లీ ప్లీజ్. ఇప్పుడు ఎట్లా అయిందంటే ఈ మూమెంటర్లీ బతికేస్తే చాలు నాకు, ఈ ప్రాబ్లం అయితే చాలు నాకు, దట్స్ ఎ మీనింగ్లెస్ థింగ్. ఈ ముందు చూపు అనేది అసలు లేదు అసలు. అవును, నేను ఎలా బ్రతకాలి, ఒక ప్లానింగ్ కానీ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ప్రశాంతంగా బ్రతకాలని ప్లానింగ్ చేసుకునేంత సమయం లేదు. ఎవరిని అడగండి, నాకు టైం లేదు. కొంచెం హార్ష్గా చెప్తా, నా దృష్టిలో ప్రపంచంలో దరిద్రుడు ఎవడంటే డబ్బు లేనివాడు కాదు, టైం లేనివాడు. మీకు అర్థమైంది. దట్స్ ఆల్. చాలా ఈరోజు నిజంగా ఉన్నమాట మాట్లాడదాం సాయి శ్రీనివాస్ గారు. ఇప్పుడు మీరు మీ సాధనలో మీరు, వారి సాధనలో వారు, వారి కార్యక్రమాలు సాధనలో వారు ఉండిపోయి ఉండొచ్చు. ఇవాళ ఈ కార్యక్రమానికి రావక్కర్లేదు. దీనివల్ల మనకి ఎవరికి నోబెల్ శాంతి బహుమతి ఎవరు తీసుకొచ్చేవారు. ఎందుకు వచ్చాము ఇవాళ ఈ కార్యక్రమం ఇవాళ మాట్లాడడానికి? ఎందుకంటే ఎక్కడో మన చుట్టూ ఉండే ప్రపంచం పట్ల, సమాజం పట్ల మీకుండే శ్రద్ధ వల్ల, బాధ్యత వల్ల ఇవాళ ఇక్కడికి వచ్చి ఒక గొప్ప సద్గురు జీవితంలో ఉంటే మనకి చాలా విషయాలకి సమాధానాలు వాటంతట అవే వచ్చేస్తాయి. కాబట్టి ఒక షార్టర్ రూట్ టువర్డ్స్ అండర్స్టాండింగ్, జ్ఞాన సాధన కోసం ఖచ్చితంగా అని. సో చివరిగా మీ సందేశం కూడా సాయి శ్రీనివాస్ గారు ఇవాళ కార్యక్రమానికి, రాబోయే రోజుల్లో మన భక్తులతో నేరుగా మాట్లాడి వారి అనుభూతి చెందిన గొప్ప విషయాలు కూడా చెప్పుకోవాలంటే, ఇలా వెళ్ళాను నాకు ఇది వచ్చేసింది ఇలాంటివి కాదు, నిజంగా టు ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ అ బ్లెస్సింగ్. ఇక్కడ ఒకటమ్మా, అసలు భక్తుడిగా మారడానికే మనకు మార్గాలు అనేకం చూసాము. లేదంటే ఏదో ఒక ప్రేరణ కలగాలి, ఏదో అవసరంలో. అయితే ప్రతిదానికి కూడా ఒక ప్రమాణం ఉండాలి. నేను భక్తుడిగా ఎవరినైనా ఆచరించాలి. నేను బాబాగారు భక్తున్నయ్యాను. ఎందుకయ్యా నేను? అసలు బాబాగారు సాయి సచ్చరిత్ర అనేది మనం పఠనం చేస్తే, సాయి సచ్చరిత్రలో మనకు అనేక మంది భక్తులు ఉన్నారు. అక్కడ పెద్ద పెద్ద జడ్జెస్ వచ్చారు, స్వాతంత్ర సమరయోధులు వచ్చారు, అనేక మంది సద్బ్రాహ్మణులు వచ్చారు, వేద పండితులు వచ్చారు. అక్కడ యథార్థంగా బాబా సన్నిధిలో అనేక లీలలు జరిగాయి. అంటే ఇవన్నీ ఒక మనిషి దగ్గర జరుగుతున్నప్పుడు, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్తారు, నాకు పలాని బాబా దగ్గరికి వెళ్ళాను, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, ఆయనకు ఒక మహిమ జరిగింది, ఒక వేద పండితుడు వచ్చాడు, ఆయనకు ఒక మహిమ జరిగింది, ఒక జడ్జి గారికి వచ్చారు, ఆయనకు ఒక మహిమ జరిగింది, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయన వచ్చాడు, ఆయనకు ఒక మహిమ జరిగింది. ఇలా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, మనం దేవుడి దగ్గరికి వెళుతున్నాము, బాగుంది, ఈ యొక్క మహనీయుడి దగ్గరికి కూడా వెళితే నాకు మంచి జరిగిందని వాళ్ళు అయ్యారు. అయితే బాబా ఎక్కడా కూడా నేను భగవంతుడిని అని చెప్పలేదు, నా దగ్గరికి రండి అని చెప్పలేదు, నేను మహిమలు చేస్తానని చెప్పలేదు. కానీ వారి యొక్క జీవితంలో సన్మార్గాన్ని ఆచరించి చూపించారు. అవును, ఒక సన్మార్గంలోకి రావాలి అంటే అది ఆచరించేటువంటి సత్పురుషుడి ద్వారానే ఆ మార్గాన్ని పెంపొందించేటువంటి విధానం సమాజంలో ఏర్పడుతుంది. అందుకనే కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నట్లయితే సనాతన ధర్మంలో అనేక మంది సత్పురుషులు భారతదేశంలో అవతరించారు. ఈ సత్పురుషులు ఏం చేస్తారంటే ఒక సిద్ధాంతాన్ని,
వాళ్ళు ఒక ఆచరణ విధానాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క జీవితాన్ని ఒక మార్గంగా ఆదర్శంగా తీసుకొని మనం ఆచరించినట్లయితే మన జీవితంలో మార్పు వస్తుంది. అవును. అందుకనే ఈ రాబోయే తరాల్లో కానివ్వండి, బాబా సాయి మందిరాలన్నీ కూడా బాబా మార్గాన్ని సమాజానికి ఎంత అవసరం ఉందో, సాయితత్వంలో ఉన్నటువంటి మానవత్వం ఎంత ఉందో, సాయితత్వం సమాజానికి ఎంత ఉపయోగపడుతుందో చెప్పడానికి ధనంజయ గారు లాంటి వాళ్ళు కానివ్వండి, మాలాంటి వాళ్ళు కానివ్వండి ముందుకు వచ్చి సాయితత్వంలో ఉన్నటువంటి మానవత్వం సందేశం ఏమిటి, వారి యొక్క జీవితం నుంచి మనం ఏమి గ్రహించాలి, మన జీవితం ఎలా మారుతుంది, ఏ సత్పురుషుడు, ఎవరి నమ్మకం వాళ్ళది, వాళ్ళ నమ్మకాలను బట్టి వాళ్ళు ఒక సత్పురుషుడిని కనుక ఆశ్రయించినట్లయితే ఆ మార్గంలో వారి అడుగుజాడలో నడిస్తే ఖచ్చితంగా జీవితంలో మార్పు వస్తుంది. సమాజంలో ఇప్పుడు అటువంటి మార్పు అవసరం ఉంది కాబట్టి ఇలాంటి కృషి జరగాలి. అది సాయి మందిరాల ద్వారా జరుగుతుందని తప్పకుండా చాలా ప్రయత్నం చేస్తున్నాం. సదాశివ దేవతలు అప్పుడే ఈ వేదిక ద్వారా సాయి భక్తులకు, భగవద్భక్తులకు నేను ఒక ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది సేవకులు ఎంతోమంది డబ్బులు ఇచ్చి కష్టపడితేనే ఎన్నో ఆలయాలు ఈరోజు నిర్మించబడ్డాయి. కానీ వచ్చిన భక్తుడికి ఒక అర్ధగంట కూర్చోవాలన్నా కానీ ఓపిక లేకపోతుంది. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను. చాలా మేమందరం ఏం చేస్తున్నాం అంటే భగవంతుని ఇలా ఈ సేవ దొరికినందుకు అదృష్టంగా భావించి నీదు సేవా భాగ్యము నేడు మాకు కలిగెను, నీదు సేవా భాగ్యము నేడు మాకు కలిగెను, రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ అనే భావనతో ప్రతి సేవకుడు ఆలయాలు నిర్మించి సేవలు చేస్తున్నారు. కానీ భక్తులు అర్థం చేసుకోలేకపోతున్నారు. మన టెంపుల్లో ఎక్కడ లేని విధంగా ప్రతి గురువారం మధ్యాహ్నం హారతి కాగానే 1 గంటన్నర కూర్చోబెట్టి ఒక 2 కీర్తనలు, 2 మంచి బాబా తత్వం మాటలు అలా చెప్పి పంపిస్తే ఆ గంటన్నరలో కూడా కొంచెం ఓపిక లేక కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. కానీ ఒక భగవంతుడి సన్నిధికి వచ్చినందుకు, ఒక జీవితాన్ని ఇచ్చిన భగవంతుడి సన్నిధికి వచ్చినందుకు 1 గంట 2 గంటలైనా ఓపిక పట్టాలని ఈ వేదిక ద్వారా భక్తులందరికీ నమస్కరిస్తున్నాను. అలాగే నేను ఈ 18 సంవత్సరాల్లో ప్రతి గురువారం నాడు భక్తుడు అడుగుతాను, అయ్యా ఇంతమంది ఉన్నారు కదా, ఇక్కడ 1000 మంది ఉన్నారు, ఎంతమంది బాబా అష్టోత్తరం చేస్తున్నారు, ఎంతమంది బాబా అభిషేకం చేస్తున్నారు? నథింగ్, 10% కూడా అందులో లేరు. అందులో భాగంగా ఆలోచన చేసి ఒక చక్కటి ఆలోచన చింతపల్లి సాయినాథుడు ప్రపంచంలో ఏ సాయినాథుడి ఆలయంలో లేని విధంగా ఒక ఆలోచన ఇచ్చి ఒక సాయి సంకల్ప దీక్ష అనే జోలె పూజను ప్రసాదించాడు. ఆ జోలె పూజ తీసుకెళ్ళి ప్రతి భక్తుడు ఒక 40 రోజులు రోజు 3 పిడికిల బియ్యాన్ని వేసి బాబా అష్టోత్తరం చదివి మీకున్న సమస్యలు ఏదైతే ఉందో బాబా ముందు పెట్టేసేసి అట్లా సంకల్పం చేసుకొని ఇప్పటి వరకు ఈ గత 6 సంవత్సరాలు ఈ ప్రయత్నం చేపట్టి ఒక సుమారు 70,000 మంది ఇళ్లల్లో పూజలు చేసి ఆ 40 రోజుల దీక్ష తీసుకొని మళ్ళీ ఆలయానికి వస్తున్నారు. ఆ భక్తులు తెచ్చిన బియ్యమే చింతపల్లి సాయి సన్నిధిలో నిత్య అన్నదానం భక్తులకు ఉపయోగపడుతుంది. అలా ఈ 70,000 మందిలో నాకు తెలిసి 90% వారి కోరికలు, సంకల్పం చేసుకున్న కోరికలు ఈ జోలె పూజ ద్వారా తీరాయి. ఆయన లీలలు ఇలా చింతపల్లి సాయి సన్నిధిలో ఇలా ఆయన లీల కాదా చెప్పండి? ఎంతమందికి అది మామూలు విషయం అన్నం పెడుతుంది ఆ దీక్ష నది, ఎంతమందికి అన్నం పెడుతుంది, దక్షిణ పనికొస్తుంది. చాలా అద్భుతంగా ఎక్కడా లేని విధంగా ఒక భక్తుడిని 40 రోజులు అంటే ఒక అష్టోత్తరం చెయ్యని భక్తుడిని 40 రోజులు పూజ చేసే విధంగా చింతపల్లి సాయి సన్నిధిలో సాయినాథుడు కూర్చొని చేయిస్తున్నాడు. రాబోయే రోజుల్లో మీరు అన్నట్టుగా మంచి మోటివేషన్ క్లాసెస్, ప్రసంగాలు, ప్రవచనాలు అన్నీ చేసి బాబా ఆలయాలు ఒక మంచి బాబా తత్వాన్ని, భక్తిని మార్చి మనిషి మానవాళిని మార్చే ప్రయత్నం మా ఐక్యవేదిక ద్వారా తప్పకుండా అందిస్తాం. ఇది ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా సాయినాథుని కోరుకుంటున్నాను. మందిరం ఎందుకంటే మనకి సత్సంగం కోసం, ఈ సత్సంకల్పాలన్నీ కూడా మనకి ప్రేరణ, ఊపిరి పోసుకోవాలని చెప్పి మనిషిలో పరివర్తన వైపు లేదు, కనీసం ఆ టైంలో ఆ సమయంలో మనం ఏం చేస్తున్నాం, నా జీవితం ఎందుకు అనే ఒక ఎరుకులోకి రావడానికి తప్పకుండా అవసరం. ధనంజయ గారు, గొప్ప సేవా కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. అలాగే ఆచార్య ప్రసాద్ గారు, మీకు కూడా ధన్యవాదాలు. అండ్ సాయి శ్రీనివాస్ గారు, మీకు కూడా ధన్యవాదాలు. ఈ చర్చల పరంపరని ఇలా కొనసాగిద్దాం. 4 మంచి మాటలు మాట్లాడితే నాకు ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా దివ్యమైన అనుభూతి కలుగుతుంది. ధన్యవాదాలు, నమస్కారం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ.
Subscribe Sakshi TV YouTube channel.